రైట్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇటీవల ప్రకటించినటువంటి యాదగిరిగుట్ట పాలక మండలి సభ్యుల ఎంపికలో మంత్రి కొండా సురేఖ ప్రమేయం లేకుండానే సభ్యులను ఎంపిక జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో గురువారం జరిగినటువంటి తెలంగాణ కేబినెట్ సమావేశానికి కొండా సురేఖ డుమ్మా కొట్టారు. తనకు చెప్పకుండానే పాలకవర్గం నియమించడంపై జీర్ణించుకోలేకపోతున్నారా అనే అంశంపై కూడా దేవాదాయ శాఖ మంత్రి ఆగ్రహంతో ఉన్నారా? మరి మంత్రి కొండా సురేఖ అలగబునారా? తెలంగాణ రాజకీయాల్లో ఈ వ్యవహారం ఆసక్తిగా మారింది. ఓవైపు పాలక మండలి సభ్యురాలుగా కొణిదెల సురేఖకు పదవి ఇవ్వడంపై కొందరు కాంగ్రెస్ నేతలు, తెలంగాణ బాధలు అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక ఈ మొత్తం వ్యవహారంపై అధికారికంగా ఎలాంటి స్పందన రాకపోవడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. రైట్, ఇటీవల ప్రకటించినటువంటి యాదగిరిగుట్ట పాలక మండలి సభ్యుల ఎంపికలో మంత్రి కొండా సురేఖ ప్రమేయం లేకుండానే సభ్యులను ఎంపిక జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో గురువారం జరిగినటువంటి తెలంగాణ కేబినెట్ సమావేశానికి కొండా సురేఖ డుమ్మా కొట్టారు. ఇక తనకు చెప్పకుండానే పాలకవర్గం నియమించడంపై జీర్ణించుకోలేకపోతున్నారా? ఇక ఈ అంశంపై దేవాదాయ శాఖ మంత్రి ఆగ్రహంతో ఉన్నారా? ఇక మంత్రి కొండా సురేఖ అలకబూనారా? ఇక తెలంగాణ రాజకీయాల్లో ఈ వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఓవైపు పాలక మండలి సభ్యురాలుగా కొణిదెల సురేఖకు పదవి ఇవ్వడంపై కొందరు కాంగ్రెస్ నేతలు, తెలంగాణ వాదులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మొత్తం వ్యవహారంపై అధికారికంగా ఎలాంటి స్పందన రాకపోవడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక రకంగా నడుస్తున్నాయి. ఇప్పుడు కొండా సురేఖ వివాదం తెర మీదకి వచ్చింది. ఎలా చూడొచ్చు అంటారు ఈ వివాదం? తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర చర్చ మొదలైందని చెప్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అసమ్మతి స్వరం ఇప్పుడు అధికార పార్టీ వర్గాల్లోనే హాట్ టాపిక్ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. తనకు తెలియకుండా, తనకు సమాచారం లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాలు ఆవేదన ఆమెలో కనిపిస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే తాజాగా యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు వ్యవహారం సంబంధించి ఆమె ఆ విషయంలో కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ అలకబూనినట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు ఏదైతే యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు సంబంధించి తాజాగా కొణిదెల సురేఖ పేరు కూడా తెరపైకి రావడం కూడా కొత్త వివాదానికి దారితీసింది. మరోవైపు నిన్న కేబినెట్ సమావేశానికి సంబంధించి కొండా సురేఖ గైర్హాజరు కావడంపై కూడా కొత్త ఊహాగానాలు కూడా తీసుకున్న పరిస్థితులు కూడా మనం చూస్తాం. అయితే ముఖ్యంగా ఈ యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు కమిటీ సభ్యులకు సంబంధించి తన ప్రమేయం లేకుండా తనకు ప్రాధాన్యత ఇవ్వలేదనేటువంటి ఆవేదన ఆమెలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆలయ కమిటీలకు సంబంధించి వ్యవహారాలకు సంబంధించి కావచ్చు, బోర్డు కమిటీ సభ్యుల వ్యవహారాలకు సంబంధించి కావచ్చు, తన శాఖకు సంబంధించి ఏది జరిగినా కూడా తనకు సమాచారం లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి ఆవేదన ఆమె వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు ఏదైతే కమిటీ సభ్యులకు సంబంధించి కావచ్చు, తాజాగా ఏదైతే వివాదం ఉందో యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు కమిటీ వ్యవహారం సంబంధించి కిరణ్, ఒక విధంగా చూసినట్టయితే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఒక వ్యాఖ్య చేశారు. ఏంటి, నల్గొండకు సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వారితో అసలు సంప్రదింపులు జరపాల్సింది, మేము తప్పు చేశామని చెప్పేసి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకు దేవాదాయ శాఖ మంత్రితో కూడా చర్చలు జరపలేదు? ఎందుకంటే దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ ఉన్నారు. అలాగే దానికి సంబంధించి కూడా ఆమె ప్రమేయం లేకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కూడా కొంచెం రాజకీయంగా కానీ వారిలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు బయటపడ్డట్టుగా అనిపించట్లేదా? అంటే ఇప్పుడు కొండా సురేఖ వ్యవహారం అటుంచితే ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని పేరుంది. ఇక్కడ కుందూరు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. కానీ ఈ సీనియర్ నాయకులకు కూడా తెలియకుండానే వ్యవహారం జరిగిందనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి. మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లా సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఓపెన్ ఆయన మాట్లాడుతూ
యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డుకు సంబంధించినటువంటి కమిటీల వ్యవహారం సంబంధించి సమాచారం ఉందా, తనకు సమాచారం లేదనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. గతంలో భువనగిరి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశాను, ఎమ్మెల్సీగా పనిచేశాను, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా సీనియర్ నాయకుడు అయినటువంటి తనకు సమాచారం ఇవ్వలేదనేటువంటి ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన అభిప్రాయంతో కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏకీభవించారు. యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు సంబంధించినటువంటి ఆ కమిటీ వ్యవహారాల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లా నేతల అభిప్రాయాలు తీసుకోవాల్సింది ఆయన అతను కూడా అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. ఈ విషయం సంబంధించి అదేవిధంగా అధిష్టానంతో చర్చిస్తానని కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం జరిగింది. ఈయనతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రులు కూడా ఆవేదనతో ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళైతే ఇప్పటి వరకు కూడా ఈ కమిటీల వ్యవహారం సంబంధించి ఓపెన్ కాకపోయినప్పటికీ కూడా కానీ అంతర్గతంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిపై ఆగ్రహంతో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరి ముఖ్యంగా దేవాదాయ శాఖకు సంబంధించి గతంలో కూడా ఆలయ కమిటీలకు సంబంధించి కొన్ని ఆలయాలకు సంబంధించి శాఖకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా తనకు సమాచారం ఇవ్వకుండానే ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారనే ఆవేదన కొండా సురేఖ వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. పాలక మండలి సభ్యులకు ఏ అర్హతలు ఉండాలంటారు? ముఖ్యంగా ఈ పాలక మండలి సభ్యులకు సంబంధించి కమిటీలో ఎవరైతే పేర్లు ఉన్నాయో వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా వారిని ఎంపిక చేశారు అనేటువంటి ఆవేదన కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలే చేస్తా ఉన్నారు. ఆయన బోర్డు కమిటీ సభ్యులకు సంబంధించి ఆలయాన్ని విజిట్ చేస్తుండాలి, ఆలయానికి సేవ చేస్తూ ఉండాలి, 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఉండాలి. ఇటువంటి రకరకాల నిబంధనలు ఉన్నటువంటి నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా అర్హులు కాకుండా కూడా బోర్డు సభ్యులను ఎంపిక చేశారనేటువంటి విషయాన్ని కూడా సొంత పార్టీ నేతనే వ్యక్తం చేస్తూ ఉన్నప్పటికీ చెప్పొచ్చు. ఇక కొనిదేల సురేఖ సంబంధించి కూడా ఆమెపై కూడా ఇటు ప్రతిపక్ష నేతలతో పాటు సొంత పార్టీ నేతలు కూడా ఆమె నియామకానికి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇక ఎం సత్యనారాయణ రెడ్డి అంటే ఆలయ చైర్మన్ సంబంధించి ఎం సత్యనారాయణ రెడ్డి చైర్మన్ నియామకాన్ని కూడా చాలా మంది వ్యతిరేకిస్తున్న సీనియర్లు కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఎక్కడైనా పదవికి సంబంధించి పార్టీ పదవులకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వ పదవులకు సంబంధించి కావచ్చు, ఎక్కువ కూడా పార్టీ నాయకులకే ప్రాధాన్యత ఇస్తుంటారు. ఏదైతే ఎమ్మెల్యే టికెట్ సంబంధించి కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఇటువంటి అవకాశం దక్కని వారంతా కూడా ఇటువంటి కార్పొరేట్ పదవులపై కూడా ఆశలు పెట్టుకుంటారు. కానీ ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎంతో మంది చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఎన్నో ఏళ్లుగా జెండా మోసిన వాళ్ళు ఉన్నారు, చాలా రోజులుగా పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ చాలా మంది కూడా ఈ బోర్డు సంబంధించిన కమిటీ సంబంధించిన పాలకవర్గం సంబంధించి కూడా చాలా పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మరి నల్గొండ జిల్లా సంబంధించిన సీనియర్ నేతలైన ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కోమారెడ్డి వెంకటరెడ్డి లాంటి సీనియర్లు కూడా చైర్మన్ సంబంధించి కావచ్చు, బోర్డు సభ్యులకు సంబంధించిన కూడా ప్రతిపాదన పెట్టినట్టు కూడా తెలుసుకోవాలి. కానీ అందరి అంచనాలు తలకిందులు చేసి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన ఏ ఒక్క నేత పేరు లేకపోవడం, వారికి ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై కూడా మంత్రులు కూడా సీనియర్ మంత్రులు కూడా కలత చెందినట్టు కూడా తెలుస్తా ఉంది. వారైతే ఇప్పటి వరకు ఓపెన్ కాకపోయినప్పటికీ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు అయితే ఓపెన్ అయినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఆయన అభిప్రాయాన్ని కూడా ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా రాజకీయాల్లో ఒక కొత్త ఆసక్తికర చర్చ అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సొంత పార్టీ నాయకులు వ్యతిరేకించడంపై కూడా ఒక చర్చ అయితే ఆసక్తికర చర్చ కూడా మొదలైతే చెప్పొచ్చు. యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు పాలక వర్గ నియామకం సంబంధించి కూడా రకరకాల ఊహాగానాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి. మంత్రి కొండా సురేఖ ప్రమేయం లేకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆమె శాఖ కూడా మార్పు జరుగుతుందనేటువంటి కొత్త ఊహాగానాలు కూడా మొదలైన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు ఏ నిర్ణయం తీసుకున్నారు, నిజంగా ఆ శాఖ నుంచి ఆమెను తప్పిస్తారా అనేది చర్చ కూడా మొదలైందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కిరణ్. రైట్, మొత్తం మీద ఇటు యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి ట్రస్ట్ ఏదైతే ఏర్పడిందో, దానికి సంబంధించినటువంటి బోర్డు ఏదైతే ఏర్పడిందో దీనిపై కూడా ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్, ఫ్రమ్ టిల్ ద డేట్ ఇప్పటి వరకు కూడా మొత్తం మీద ఇటు దాదాపుగా నెగిటివ్గానే కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు మంత్రులు కానివ్వండి, సంబంధించినటువంటి నాయకులు కానివ్వండి, స్థానిక నాయకులకు అసలు దీనికి సంబంధించి కూడా ఎక్కడా ప్రస్తావన లేదు. ఇష్టానురీతంగా వారికి సంబంధించినటువంటి నాయకులకు సంబంధించిన వారి దగ్గర ఉన్నటువంటి వాళ్ళకే ఈ యొక్క పదవులు కట్టుబట్టారని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా పోరు స్టార్ట్ అయిపోయింది. సో ఇందులో భాగంగానే దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖకు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా, ఆమె ప్రమేయం లేకుండా
ఆవిడకి సంబంధించి కూడా ఎలాంటి ప్రతిపాదన లేకుండా కూడా ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారని చెప్పేసి కూడా ఇటు ఆమె అలకబున్నారా అన్న ప్రస్తావన కూడా ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయాల్లో ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఇటు ఇదే అంశానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి కరాటే రాజు గారు ఈ డిబేట్లో జాయిన్ అవబోతున్నారు. నమస్తే రాజు గారు. సో మీతో మాట్లాడే ముందు మన బులెటిన్లో ఒక షార్ట్ రైట్. ఇటీవల ప్రకటించినటువంటి యాదగిరిగుట్ట పాలక మండలికి సంబంధించినటువంటి సభ్యుల ఎంపికలో మంత్రి కొండా సురేఖ ప్రమేయం లేకుండానే సభ్యుల ఎంపిక జరిగిందనే ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. దీంతో గురువారం జరిగినటువంటి తెలంగాణ కేబినెట్ సమావేశానికి కొండా సురేఖ డుమ్మా కొట్టేశారు. తనకు చెప్పకుండానే పాలకవర్గం నియమించడంపై జీర్ణించుకోలేకపోతున్నారా? రైట్. ఇక అంశంపై దేవాదాయ శాఖ మంత్రి ఆగ్రహంతో ఉన్నారా? మంత్రి కొండా సురేఖ అలకబున్నారా? తెలంగాణ రాజకీయాల్లో వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఒకవైపు పాలక మండలి సభ్యురాలుగా కొణిదెల సురేఖకు పదవి ఇవ్వడంపై కొందరు కాంగ్రెస్ నేతలు, తెలంగాణ వాదులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మొత్తం మీద వ్యవహారం కూడా ఇటు రచ్చకెక్కిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఇటు సంబంధించినట్టు కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు కానీ, స్థానికంగా పనిచేసినటువంటి క్యాడర్కి కానీ ఎక్కడ వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పేసి అంటున్నటువంటి మాట. సో గవర్నమెంట్ తీసుకున్నటువంటి, అలాగే రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి యొక్క నిర్ణయం ఏ విధంగా ఉండబోతోంది? మరి అంతర్గత పోర్లు ఏదైతే ఉన్నాయో బయటపడుతున్నాయి అనుకోవచ్చా? సో దీనికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ ఏమంటోంది అనే అంశానికి సంబంధించి కూడా మాట్లాడదాం. రైట్. మన బీఆర్ఎస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి కరాటే రాజు గారు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. నమస్కారం రాజు గారు, చెప్పండి దీనికి సంబంధించి ఏమంటారు? పాలక మండలి సభ్యులకు సంబంధించి కూడా ఇటు కొండా సురేఖకు సంబంధించి వ్యవహారం నడుస్తూ ఉంది. దీని మీద మీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకులుగా మీరేమంటారు? తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి రాజ్యాంగం అని ఒకటి నడుస్తా ఉందండి. మీరందరూ ఏమనుకుంటారంటే భారత రాజ్యాంగం ప్రకారం, లేకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఇక్కడ పాలన కొనసాగుతా ఉంది అది అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ దురదృష్టవశాత్తు అది లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఏ మంత్రిత్వ శాఖలో ఏ అర్ధరాత్రి ఏ జీవో వస్తుందో సంబంధిత శాఖ మంత్రికి తెలియదు. ఇది ఒక్కటే కాదండి, కొండా సురేఖ గారికి కాదు, తెలంగాణ రాష్ట్రంలో గతంలో పనిచేసినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా సినిమా టికెట్ల రేట్ల విషయంలో చాలా రకాల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకటి. రెండు, జూపల్లి కృష్ణారావుకు సంబంధించినటువంటి వాటిలో ఎక్సైజ్ సంబంధించినటువంటి బీర్ల కంపెనీలకు సంబంధించిన రేవంత్ రెడ్డి గారి అనుయాయులకు, రేవంత్ రెడ్డి గారి అనుచర వర్గానికి, రేవంత్ రెడ్డి గారు సూచించిన వ్యక్తులకు, అంటే ఏదైతే రేవంత్ రెడ్డి గారికి షాడోగా ఏదైతే పనిచేస్తా ఉన్నారో వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం నిర్ణయించాలో అది నిర్ణయిస్తున్నారు. ఒక మంత్రి మండలి సమిష్టిగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒక్కటి కూడా లేవు. ఒకవేళ మైమరిచి ఏదైనా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటిస్తే సినిమా టికెట్ల రేట్లు పెంచాం, ఇక సినిమా టికెట్లే లేవని గతంలో మాట్లాడి వెంటనే నెక్స్ట్ డే సినిమా టికెట్లు నేనున్నన్ని రోజులు ముఖ్యమంత్రిగా నేనున్నన్ని రోజులు సినిమా టికెట్ల ధరలు పెరగవు అని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ తర్వాత 3 రోజుల తర్వాత సినిమా టికెట్లు పెరిగింది. అరే ముఖ్యమంత్రి గారు ఏమో టికెట్లు పెంచారన్నారు, సంబంధిత శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఆ విషయమే తెలియదు. కానీ సినిమా టికెట్ల రేట్లు అమాంతంగా పెరిగిపోతే దాని జీవో అర్ధరాత్రి 12 గంటల తర్వాత దాని జీవో వస్తుంది. సేమ్ ఈ రోజు పరిస్థితి కూడా కొండా సురేఖ గారు మంత్రిగా ఉన్నారు. కొండా సురేఖ గారికి సంబంధం లేకుండా మాకు తెలిసినటువంటి సమాచారం ఏంటంటే కొండా సురేఖ గారు ఏ ఒక్క ఫైల్ ని కూడా చూసే పరిస్థితి లేదు. ఆ యొక్క పర్యాటక అంటే దేవాదాయ శాఖ మంత్రి ఆధ్వర్యంలో నడిచే ప్రతి ఫైల్ ని కూడా ముఖ్యమంత్రి గారి శాఖలు, ముఖ్యమంత్రి గారి అనుచరులు వాళ్ళు మాత్రమే చూస్తారు. వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు పదవులు కానీ, లేకపోతే ఏదైనా కానీ ఫైళ్లు కానీ. అందులో కొన్ని దేవాదాయ శాఖ పెద్ద గమ్మతి చెప్తానండి. ఈ మధ్యలో శ్రీధర్ బాబు గారి ఒక డిపార్ట్మెంట్ నుంచి ఆయన శ్రీధర్ బాబు గారి డిపార్ట్మెంట్ నుంచి ఒక విభాగాన్ని తొలగిస్తే శ్రీధర్ బాబు గారికి తెలియదు. ఇది పెద్ద చర్చ. ఈ రోజు శ్రీధర్ బాబు గారి పరిధిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఐటీకి సంబంధించినటువంటి ఒక విభాగము, ఆ సంబంధించిన విభాగం మొత్తం కూడా కంప్లీట్ గా వెళ్ళిపోయింది. శ్రీధర్ బాబు గారు 3 రోజులు అలిగింది దానిపైన. దాని విషయాలు నేను పూర్తిగా బయట పెడతా. ఎందుకంటే ఇట్లా ఒక్క జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, లేకపోతే కొండా సురేఖ గారు, లేకపోతే సీతక్క గారికి ఏం తెలియకుండానే సగం పనులు మొత్తం కూడా. సో మీరు అంటున్న మాట చూస్తున్నట్టయితే మొత్తం మీద
ఇటు అంతర్గతంగా విభేదాలు ఉండడం కారణంగానే మంత్రులకు సరైనటువంటి సమాచారం కానీ సరైనటువంటి నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని అంటారు, అంతేనా? ముఖ్యమంత్రి తప్పిస్తే అందరు మంత్రులు డమ్మీలండి, డూడు బసవన్నలు, వాళ్ళు ఉత్త ఖాళీ క్యాసెట్లు. నేను చెప్తున్నా కదా, ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటారు, ముఖ్యమంత్రి వెనుక రాజ్యాంగేతర శక్తులు పనిచేస్తా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. మీరు ఇది బాగా గమనించండి. ఎందుకు చెప్తున్నా అంటే, రాజ్యాంగేతర శక్తులు మాత్రమే తెలంగాణ తలరాతను మార్కెట్ లో అమ్మడానికి చూస్తా ఉన్నారు. మంత్రులందరూ కూడా సిట్ అంటే సిట్, ఉట్ అంటే ఓటు. ఈ మంత్రులు దేనికి పనికిరాని మంత్రులు. కనీసం ఈ మంత్రులకు తెలియకుండా వాళ్ళ శాఖలోని ఫైళ్ళన్నీ కూడా రాజ్యాంగేతర శక్తులైనటువంటి వాళ్లే నడిపిస్తున్నారు. వీళ్ళకి తెలియకుండా, వీళ్ళ సంతకాలు లేకుండా, ఫైల్ పుట్టప్పు కాకుండా, వీళ్ళకి ఎలాంటి సంబంధం లేకుండా ఈ రోజు రాత్రిని అర్ధరాత్రి వీళ్ళ డిపార్ట్మెంట్ లో సంబంధిత శాఖకు సంబంధిత సెక్రటరీకి తెలియకుండా జీవోలు వెళ్తా ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి అత్యంత వైభవం ఉన్నటువంటి కేసీఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసుకొని నిర్మించినటువంటి యాదగిరిగుట్ట ఆలయంలో ఈరోజు ఏం జరుగుతా ఉందండి? అక్కడ ఏం డెవలప్మెంట్ చేశారండి? ఏం చేశారని ఒకవేళ మనం అడిగితే ఏం చేయలేదు. నెత్తిన దేవుని ప్రసాదం తీసుకొని, నెత్తిన ఆ శాల తీసుకొని దేవుని దగ్గర పోయి మొక్కి బయటికి రావడం తప్ప, అదే యాదగిరిగుట్ట ఆ నరసింహుడి మీద ప్రమాణం చేసి ఆ ఒట్టులు తప్పడం తప్ప రేవంత్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదు. అదే నా పాప కొండ సురేఖ గారు గతంలోనే చెప్పింది, నేను మంత్రి పదవిలో ఉన్నా కానీ నాకేం తెలియదు, నా ఓఎస్డీ అరెస్ట్ చేసిర్రు, నన్ను అరెస్ట్ చేసిర్రు. వాళ్ళ బిడ్డ స్వయంగా బయటకు వచ్చి చెప్పింది. ఒక నాయకుడికి ముఖ్యమంత్రి అనుచరుడు పాయింట్ బ్లాక్ గన్ను పెట్టి భయపెట్టించారు, అసలు మేము మంత్రిగా ఉండకూడదు అని చెప్పేసి. అంటే రేవంత్ రెడ్డి గారికి ఉద్దేశం ఉంది ఏమని అంటే, బీసీ నాయకులు కానీ, ఎస్సీ నాయకులు కానీ, ఎస్టీ నాయకులు కానీ నేను చెప్పినట్టే వినాలి, నేను చెప్పినట్టే చేయాలి. మీకు మంత్రి అంటే అలంకార ప్రయాణం మాత్రమే, మీకు అధికారం ఏమీ ఉండదు. మీ నెత్తిన టోపీ పెట్టాము, మీ చేతిలో లాఠీ లేదు, ఎలాంటి శక్తి లేదు, మీరు ఏం చెయ్యకూడదు అని ఇది క్లియర్ గా రేవంత్ రెడ్డి గారు అనుకున్నారు. అందుకని ప్రతి ఒక్క రంగం ఒక్క మీకు ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి కొండ సురేఖ గారు అంటున్నారు. కొండ సురేఖ గారు ఆల్మోస్ట్ ఒక సంవత్సరం నుంచి డమ్మీ మంత్రి. నేను ఇంత బాటంగా చెప్తున్నా. రాజు గారు ఒక్క నిమిషం. రాజు గారు, మన డిబేట్ కంటిన్యూ చేద్దాం, చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు బుల్డాకిక ఇటీవల ప్రకటించినటువంటి యాదగిరిగుట్ట పాలక మండలికి సంబంధించి కూడా అలకబూనారు మంత్రి కొండా సురేఖ. దీనికి సంబంధించి కూడా ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అలకబూనట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద స్థానిక నాయకులకైతే న్యాయం చేయలేదని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. సో స్థానికేతరులకు ఈ యొక్క పదవులు ఇచ్చారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున దుమారం చేస్తూ ఉంది. సో మొత్తం మీద ఏం జరుగుతోంది? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత పోర్లు బయటపడుతున్నాయా? అసలు ఏం జరుగుతోంది? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డిబేట్ కొనసాగుతోంది. రైట్, కరెక్టే రాజు గారు. సో మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇటైతే దీనికి సంబంధించి కూడా అంతర్గత విభేదాలు కాంగ్రెస్ పార్టీలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. మీరేమంటారు? బ్రహ్మాండంగా అండి. అరడజన్ దొంగ, అలీబాబా అరడజన్ దొంగలంతా. అయితే వీళ్ళకి ఎవరికి కూడా అధికారాలు ఇచ్చినట్టు ఇచ్చి మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారు లాక్కున్నారు. ఎవరికి కూడా అధికారాలు లేవు. ఇవన్నీ వీళ్ళందరూ కూడా డమ్మీ మంత్రులు. నేను ఒక ఇద్దరు ముగ్గురు మీకు ఉదాహరణ చెప్తాను, ఎందుకంటే మీకు కూడా మీడియా వాళ్ళకి చాలా ముఖ్యమైనవి కాబట్టి తెలియాలి. ఇప్పుడు ఏంటంటే, శ్రీధర్ బాబు గారి శాఖలో ఒక శాఖను విభజిస్తే శ్రీధర్ బాబు గారికి తెలియదు ఒకటి. కొండా సురేఖ గారికి సంబంధించిన దేవాదాయ శాఖలో కొండా సురేఖ గారికి తెలియకుండానే అర్ధరాత్రి జీవోలు వస్తాయి, అర్ధరాత్రి అపాయింట్మెంట్లు అవుతాయి, అర్ధరాత్రి వేరే వాళ్ళ నియామకం అవుతుంది. ఏదైతే ఆంధ్ర తొత్తులకు, ఆంధ్ర బాబుకు తొత్తుగా ఉన్నటువంటి వాళ్లకు ఈ రోజు బ్రహ్మాండంగా వాళ్ళకందరు తీసుకొని తెలంగాణ తెలంగాణకు బద్ద వ్యతిరేకి అయినటువంటి చిరంజీవి కుటుంబానికి తీసుకొచ్చి మా తెలంగాణ పవిత్రమైనటువంటి నేలపైన వాళ్లకు పగ్గాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు రేవంత్ రెడ్డి గారు. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను, ఒకరిద్దరు కాదు. బట్టి విక్రమార్క గారి విషయంలో, బట్టి విక్రమార్క గారికి తెలియకుండా, ఫినాన్స్ మినిస్టర్ గారికి తెలియకుండానే రాజు గారు ఒక్క విషయం అడుగుతానండి. కొణిదెల సురేఖకు ఈ యొక్క పదవి ఇవ్వడం వల్ల మీరేమంటారు? మీ బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తారు. నేనేమంటున్నానంటే అండి, కొణిదెల సురేఖ గారికి ఇవ్వడానికి చాలా ఉన్నాయి. దేవాదాయ శాఖకి సంబంధించినటువంటి వాళ్లను అక్కడ స్థానికులు కూడా చాలా మంది ఉన్నారు. స్థానికులకు ఇవ్వకుండా వాళ్ళకి ఇవ్వడం ఏంటి అనేది ప్రశ్న. స్థానికులు ఇవ్వకుండా వాళ్ళకి ఇవ్వడం ఏంటి అని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి ఉందండి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక 10 మందికి ఇచ్చి మిగతా అది ఆ వేరే రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు తీసుకుంటారు. ఈరోజు దురదృష్టవశాత్తు ఏంటంటే, ఇప్పుడిప్పుడే బయట వస్తున్నటువంటి తెలంగాణలో, ఆత్మగౌరవంతో ఉన్నటువంటి తెలంగాణలో ఎవరి పాలన అయితే వద్దు అని 50 ఏళ్ల పాటు వాళ్ళ పాలన వద్దు,
వాళ్ళ చేతులలో నలిగిపోయినామని చెప్పేసి వాళ్ళ చేతుల ద్వారా వద్దు అనుకున్న వాళ్ళ దగ్గరనే మళ్ళీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమే అవుతుంది ఇది. మేము 50 ఏళ్లుగా మాకు స్వతంత్ర రాజ్యాంగ సంస్థానంగా ఉన్నటువంటి తెలంగాణను ఆంధ్ర నుంచి అంటే మద్రాసు రాష్ట్రం నుంచి బయటకు వచ్చినటువంటి ఆంధ్రతో కలిపొచ్చి మాకు బలవంతంగా కలిపి మీరు మమ్మల్ని ఏం అన్యాయం చేసిరనే కదా ఈ రోజు మా పోరాటం. మీరే కదా మమ్మల్ని కాల్చి చంపింది ఆనాడు. మీ పాలన వద్దనే కదా మేమందరం కూడా దాదాపు 1500 మంది బిడ్డలు అమరులయ్యారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఆంధ్ర వాళ్ళకి పెత్తనం ఇవ్వడం ఏంది? నేనేమంటున్నానంటే సో ప్రాంతీయవాదాన్ని తీసుకొస్తా ఉన్నారంటారు, ప్రాంతీయవాదాన్ని తీసుకొస్తారని అంటారు. రైట్, థ్యాంక్ యూ అండి రాజు గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి. సో మొత్తం మీద ఇటు